ఇవ్వటం అంటే చాలా అద్భుతమైన విషయం అని తెలుస్తుంది కదా మనకి. ఇవ్వటం అంటే మన దగ్గర ఉన్నదేదో పోతుంది అని అనుకోకూడదు. మనం ఎంత ఇస్తూ ఉంటే తిరిగి ఎన్నో రెట్లుగా మనం పొందుతూ ఉంటాము అని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఆ ఇద్దరిలో ఒకళ్ళకు ఇంకొకళ్ళ మీద కోపం వస్తే, ఆ ఇంకో పర్సన్ ఆ స్నేహం అన్న దాన్ని గుర్తుపెట్టుకొని, ఆ స్నేహాన్ని పంచుకుంటూ ఉంటే ఆ రిలేషన్‌షిప్ బావుంటుంది. డిస్టర్బ్ అవ్వదు. అలాగే మీ పార్ట్నర్‌కి మీ మీద కోపం వచ్చి 2 మాటలు అన్నంత మాత్రాన, ఆ మాటలనే గుర్తుపెట్టుకొని మీ పార్ట్నర్‌ని ద్వేషిస్తూ ఉంటే, అలా మీరు ఇస్తున్న ద్వేషమే తిరిగి మీకు కూడా ద్వేషంగా లభిస్తూ ఉంటుంది. కానీ మీరు అప్పుడు కూడా వాళ్ళని ప్రేమిస్తూ ఉండి, ప్రేమను మాత్రమే పంచుతూ ఉంటే, ఎన్నో రెట్లుగా ఆ ప్రేమే మీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఎంత కావాలి అంటే అంత వస్తుంది మరి.